హాయ్ అండి. ఈ రెసిపీ ప్రాసెస్ చూపించే ముందు చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మా ఆయన కూరగాయలు తీసుకొస్తా అని చెప్పి వెళ్ళి ఒక సొరకాయ మామిడికాయ తీసుకొచ్చాడనమాట. ఆ తర్వాత ఇంటికి వచ్చాక నాతో ఏమన్నాడంటే, సొరకాయ మామిడికాయ కలిపి చేసి కూర చాలా బాగుంటుందని చెప్పాడు. ఆయన ఎక్కడైనా తిని ఉంటాడులే, ఈ కాంబినేషన్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఎలా ఉంటుందో ఏమో ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పేసి నేనైతే ట్రై చేశాను. ఆ తర్వాత వంట అయితే ప్రిపేర్ అయిపోయింది. అంటే కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత భోజనానికి కూర్చున్నప్పుడు ఏం కర్రీ చేసావని అడిగాడు అనమాట. సో నేనైతే ఏం చెప్పానంటే, సొరకాయ మామిడికాయ కలిపి చేయమన్నావు కదా, అదే చేశానని చెప్పాను. అదేంటి అలా ఎందుకు చేసావో, కర్రీ బాగుంటుందని చెప్పి నన్నే రివర్స్ అడిగాడు. నేనేమో ఆయనకు తెలిసేమో కర్రీ బాగుంటుందేమో చేయమన్నాడని చెప్పి నేనైతే చేశానమాట. ఇంతకీ ఏం జరిగిందంటే, కర్రీ అనేది ఆయన ఏదో న్యాచురల్గా క్యాజువల్గా చెప్పేశాడనమాట. ఈ రెండు కలిపి కర్రీ చేయి సూపర్ ఉంటుందని. కాకపోతే నిజంగానే సూపర్ అంటే సూపర్గా ఉందండి ఈ రెసిపీ. అనుకోకుండా ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చింది. మా ఆయనకు కూడా తెలియదంట ఇలాంటి వంట అనేది ఉంటుందని. ఆయన ఏదో ఊరికే సరదాగా అన్నాడంట. నేనేమో సీరియస్గా తీసుకొని చేశాను అనమాట. సూపర్గా ఉందని డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది ఖచ్చితంగా. మేమైతే వేడివేడి అన్నంలోకి అయితే ట్రై చేసాము. బిర్యానీలోకి అంటే బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. రెసిపీ ప్రాసెస్ కూడా చూసేద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు అయితే వేసేసుకొని 3-4 వెల్లుల్లి రెబ్బలు చక్కగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. నలగొట్టుకొని వేసుకోవాలండి. అలానే 2 ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకొని, ఉల్లిపాయలు చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సొరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు సొరకాయ ముక్కలను అయితే చక్కగా మగ్గనివ్వాలి. సొరకాయ ముక్కలు చక్కగా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కారం అయితే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము మామిడికాయ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పులుపులుగా ఉంటుంది కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి. కారం వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత మనము ఒక 2 టమాటాలు తీసుకొని వేసుకోవాలి. 2 టమాటాలు వేసుకుంటే చక్కగా మామిడికాయ పులుపు అనేది కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. అలానే ఇందులోకి నేను గల్లుప్పు అయితే వాడుతున్నానండి. కల్లుప్పు వేసుకొని ఆ తర్వాత మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ సగం సొరకాయ తీసుకున్నాను, సగం మామిడికాయ తీసుకున్నాను. అంటే సగం మామిడికాయ బద్ద తీసుకున్నాను అనమాట. మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు చక్కగా మగ్గనివ్వాలి. సొరకాయ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చక్కగా మగ్గిపోయిందనమాట. ఆ తర్వాత మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. మీరు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికిస్తే కనుక చక్కగా త్వరగా అయితే ఉడికిపోతుంది. ఆ తర్వాత మూతనైతే ఒకసారి తీసి ఏ విధంగా ఉడికింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇక్కడ మనము మూత తీసి అబ్జర్వ్ చేస్తే కనుక ఈ విధంగా చక్కగా అయితే మ్యాంగో కానీ ఇక్కడ సొరకాయ కానీ చక్కగా ఉడికిపోయినాయి అనమాట. ఇక్కడ నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే ఉడికిపోయినాయో. ఇక్కడ చక్కగా ఉడికిపోయినాయి. ఆ తర్వాత మనము ఇందులోకి ఒక చిటికెడు వరకు మసాలా పొడి అయితే వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం యాడ్ చేసేస్తున్నాం మసాలా పొడి. ఇక్కడ మసాలా పొడి యాడ్ చేయడం వల్ల కర్రీ బాగా పుల్లగా ఉండకుండా చక్కగా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమేనండి. నేను ఇలాంటి ఒక రెసిపీ ఉంటుందని నాకైతే తెలియదు. నేను ఏదో క్యాజువల్గా అనుకోకుండా ట్రై చేశాను. సో నిజంగానే ఇలాంటి రెసిపీ ఉంటే కనుక మీరు ఎవరైనా ఇలాంటి రెసిపీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. ఆరోగ్యకరమైన రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మంచి కామెంట్ ఇవ్వండి.